వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు. గోనెగండ్ల మండల తహసీల్దార్ కుమారస్వామి. గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దనెల్టూరు గ్రామంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని గోనెగండ్ల మండల తహసీల్దార్ కుమారస్వామి అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను రైతుల నుంచి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. నేటి నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రంగముని, సర్వేర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. వచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు మన గోనెగండ్ల మండలంలో పెద్దనెల్టూరు గ్రామంలో ప్రారంభించిన మొదటి రోజు. ఈ గ్రామంలో మన గ్రామ పెద్దలు, సర్పంచ్ మరియు మన మండల స్పెషల్ ఆఫీసర్ జేడీ అగ్రికల్చర్ మేడం వరలక్ష్మి మేడము, అగ్రికల్చర్ ఆఫీసరు, మిగతా డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటే సబ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ అటెండ్ అయినారు. గ్రామస్తులకి రెవెన్యూ సదస్సుల గురించి అన్ని విధాలుగా వివరించిన ప్రభుత్వం మనం సర్వీసెస్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అర్జీలు తీసుకుంటాము, గ్రీవెన్స్ కింద అర్జీలు తీసుకుంటాము. ఈ సమస్యలంతా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం పరిష్కరించి చేయగలమని చెప్పి తెలియజేస్తున్నాము. కుమారస్వామి, తహసీల్దార్, గోనెగండ్ల మండలం.